ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుడు మన కొరకు ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తూ ఉన్నాడు, చేసి ఉన్నాడు, ఆల్రెడీ చేసేసాడు. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏ అద్భుతము కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతాన్ని దేవుడు ఆల్రెడీ మన కొరకు చేసేసాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో చూపించినటువంటి ఒక కార్యాలను బట్టి ఈరోజున మన జీవితంలో ఆయన చేసిన కార్యాలని అది మనం చూస్తూ ఉండాలి, అది మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ దినాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నా. నాకు ఇష్టమైన అనేకమైన పాటలు ఉన్నాయండి, అన్ని పాటలు ఇష్టపడుతూనే ఉంటాను. ఒక పాట నేను కూడా చాలా సంతోషంగా పాడుకుంటా. గొప్ప దేవుడు అని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదాను కదా. అద్భుతమైనటువంటి ఒక కార్యములు ఆయన చేసి ఉన్నాడు, అందుకనే ఆయన ఆరాధించాలంటారు. తర్వాత వచ్చిన ఏంటంటే, సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను ముంచినావని. ఎంత చక్కని మాటలు కదండి. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకొని బయటకు వచ్చినారు. ఒక గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు జీవిస్తూ ఆ రాత్రికి రాత్రి ఆ ఫరో రాజు వెళ్ళిపోండ్రా బాబు, మీకు విడుదల ఇచ్చాను, పొండి అని చెప్పేసి పొండి మీరు వెళ్ళి మీ దేవుడిని సేవించుకోండి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు బయలుదేరి బిలబిలామంటూ వచ్చారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, పిల్లలు కాకుండా స్త్రీలు కాకుండా కాల్బలముగా ఉండినటువంటి వాళ్ళు, బలమైనటువంటి వారు, శూరులైనటువంటి వారే దాదాపు 6 లక్షల మంది ఉన్నారంటే. వామో, ఎంతమంది ప్రజలు చూడండి. ఎంగాను 6 లక్షల మంది కాల్బలం అంటే ఆ లెక్కలో ఒకవేళ కనుక నేను ఆలోచన చేసినట్లయితే కనీసం సగటున 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి 6 లక్షల మందికి ఒకరు భార్యగా చెప్పుకున్నా ఇంకొక 6 లక్షల మంది ఖచ్చితంగా ఉండి ఉండాలి. 430 సంవత్సరాల కాలంలో వీళ్ళు 6 లక్షల మంది కాల్బలమైనటువంటి ఒక పురుషులు అయ్యారు అని అంటే కనీసం సగటున ఒక్కొక్క ఇంటిలో 5గురు 6గురు 6 మంది పిల్లలు ఉండుంటారు ఖచ్చితంగా. పోనీ అంతమంది వద్దులేండి, పోను ఒక ఇద్దరిద్దరు చొప్పున, కనీసం ఒక ఇంటికి 2 చొప్పున ఉన్నట్టుగా మనం వేసుకున్నా ఏమవుతుందంటే కనీసం వాళ్ళు ఇంకొక 12 లక్షల మందికి పైగా, అంటే దాదాపుగా ఓవరాల్గా మనం వేసుకుంటే 25-30 లక్షల మంది ప్రజలైనటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆ దేశంలోంచి బయలుదేరి వస్తుంటే ఎంత దుమ్మురేగిపోయి ఉంటుందో మనం చూద్దామండి. నేను ఐగుప్తు దేశానికి కూడా ప్రతిసారి వెళ్తూ ఉంటాం. నేను ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడల్లా ఐగుప్తు దేశాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాం. ఐగుప్తు కూడా అంతా ఎడారే, కేవలం ఆ నైలు నది డెల్టా ప్రదేశం తప్పితే మిగతా ప్రదేశం అంతా కూడా ఎడారిగా ఉండినటువంటిదే, అరణ్య ప్రదేశం ఉండినటువంటిదే. అదంతా కూడా మట్టి, దుమ్ము, ధూళితో కూడినటువంటి ఒక ప్రదేశం, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశం. సో న్యాచురల్లీ ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా వాళ్ళు బయలుదేరేసరికి అందులోని వాళ్ళు ఏమన్నారంటే, మా దేవుణ్ణి మేము సేవించడానికి దేనితో సేవించాలో మాకు తెలియదు కనుక మా పశువులు, మాకున్నటువంటివన్నీ సమస్తము కూడా మేము తీసుకుని వెళ్ళాలి, ఒక్క డెక్క అయినా విడిచిపెట్టేటువంటిది లేదు, అన్నీ తీసుకుని వెళ్ళాలి. సో న్యాచురల్లీ వాళ్ళకి గాడిదలు ఉండుంటాయి, లేకపోతే గుర్రాలు ఉండుంటాయి, లేకపోతే గొర్రెలు ఉండుంటాయి, మేకలు ఉండుంటాయి, కోళ్ళు కూడా ఉండుంటాయి, బాతులు ఉండుంటాయి. సో ఇలాంటి వాటి అన్నిటితో కలిసి ప్రజలందరూ కలిసి పిల్ల పాపలతో ఎంతమంది బయలుదేరి నడుస్తుంటే దుమ్ము రేగిపోతూ వచ్చి ఉంటుందండి. ఓ ప్రక్కన వాళ్ళు కేరింతలు కొట్టుకుంటూ, ఓ ప్రక్కన వాళ్ళు ఆనందోత్సాహాలతో ఉంటూ, అవతలేమో ఐగుప్తీలైనటువంటి వాళ్ళు ఏడుపుతో ఉన్నారు. వాళ్ళు ఏం చేతనంటే వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు కనుక రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఆ రాత్రికి రాత్రి వీళ్ళైతే ఆనందోత్సాహాలతో, కేరింతలతో, కేకలతో, సంతోషంతో వారు విడుదల పొందుకున్న వారుగా బయలుదేరుతున్నారు. మైండ్ యూ ఫ్రెండ్స్, మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీకును విడుదల కలిగి ఉన్నది. ఎవరు కూడా వాస్తవాన్ని మాట్లాడకండి. బహుశా ఈరోజు నేను ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నాను. మీరు మీ అబ్బాయి గురించి చాలా కన్నీరు పెడుతూ ఉన్నారు, మీ అమ్మాయి గురించి ఒకరు కన్నీరు పెడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా బంధకాల్లో ఉన్నారని మీరు అనుకుంటూ ఉన్నారు. ఏదో దురాత్మల యొక్క సమూహము లేకపోతే ఏదో ఒక ఆత్మ పట్టి పీడిస్తున్నటువంటిదో తెలియదండి, ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారో తెలియదండి. మానసికమైనటువంటి వ్యాధియో లేకపోతే ఏదైనా దురాత్మకు సంబంధించినటువంటిదో అని చెప్పి మీ బిడ్డల గురించి మీరు మాట్లాడుతూ మీరు ఏమన్నారంటే వాడు దేనికో బానిస అయిపోయాడండి, దేనికో వాడు దాసుడు అయిపోయాడండి, ఏదో విషయం మొత్తానికి వాడిని పట్టి పీడిస్తుందండి, లేక అమ్మాయిని పట్టి పీడిస్తుందండి, వీడు పలానా వాళ్ళకి స్నేహితులు అయిపోయి ఆ స్నేహానికి దాసులు అయిపోయారండి, ఇలాంటి ఏవేవో మాటలు పలుకుతున్నారు. నేను డోంట్ స్పీక్ వాస్తవాలండి, వాస్తవాలను మాట్లాడకండి.
మాట్లాడండి, సత్యాన్ని మాట్లాడండి, సువార్తగా మాట్లాడండి. సత్య సువార్త ఏంటంటే మీకు విడుదల కలిగి ఉన్నది. నా యేసయ్య మీకు విడుదల ఇచ్చేశారు. మీరు ఐగుప్తులో ఉన్నవారు కారు, మీరు బయటకు వచ్చారు. కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళండి, దేవుణ్ణి సేవించుకుంటూ వెళ్ళండి, దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళండి. మీకు విడుదల ఇచ్చినటువంటి ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్తుతించుకుంటూ వెళ్ళండి. ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన అంటే కూడా మళ్ళీ అడుక్కుంటూ, లేకపోతే ప్రార్థన అంటే కూడా వాస్తవాలు మాట్లాడడం కాదు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి ఒక ప్రార్థనలో ఉండాలంటే, నా ప్రభు నాకు విడుదలిచ్చారు, నా ప్రభు నాకు విడుదలిచ్చారు, ఈ మాటతోనే మీరు దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాలి. మీరు విడుదల పొందేశారు ఫ్రెండ్స్. ఇక మీదట సిగరెట్లు మిమ్మల్ని బానిసత్వం కింద ఉంచవు. ఇక మీదట మద్యపానం మిమ్మల్ని బానిసలుగా ఉంచదు. ఇక మీదట చెడు స్నేహాలు మీకు బానిసలుగా ఉండు. మీరు దానికి బానిసగా మీరు ఇక ప్రవర్తించరు. యూ హ్యావ్ బీన్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ యూ. యేసు రక్తం నేను మీ మీద ప్రక్షాళన చేస్తున్నా. ఫ్రెండ్స్, తెలుసా మీకు, నేను ఇలా మాట్లాడితే దానిలో శక్తి ఉందండి. నేను ఇలా మాట్లాడినప్పుడు యేసు రక్తం అని అన్నప్పుడు రక్తం యొక్క శక్తి మీ మీదకి వచ్చిందండి. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాటని, సత్య సువార్తగా నేను ప్రకటిస్తున్నాను కనుక ఆ యొక్క మాట యొక్క శక్తి అది మీ మీదకి వచ్చిందండి. ఆ మాట యొక్క శక్తి మీకు విడుదల ఇచ్చేసింది. మీరు విడుదల పొంది ఉన్నారు. మీరు ఐగుప్తులో లేరు, మీరు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి ఉన్నారు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినటువంటి మీరు ముందుకి సాగిపోతూ ఉన్నారు. సంతోషంగా, ఆనందంగా విడుదల పొందినటువంటి వారుగా మీరు ముందుకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ ఏమైందో తెలుసా, ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైందో తెలుసా అండి? వీళ్ళకి ఏం జరిగిందని అంటే, ఐగుప్తు అనేటువంటి దాన్ని విడిచిపెట్టారు, ఇలా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే వాళ్ళకి ఎదురైనటువంటి విషయం ఏంటంటే ఎర్ర సముద్రం ఎదురైంది. నేను ఆ దేశాల్లో చూస్తూ ఉంటానండి. ఎర్ర సముద్రం దగ్గర మేమేం చేస్తామంటే, సూయజ్ కెనాల్ అని తవ్వారు కదా ఈ మధ్యలో మనకి 1800 కాలంలో 89 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ సూయజ్ కెనాల్ని తవ్వినటువంటిది. సో ఇప్పుడు సూయజ్ కెనాల్ కింద టన్నల్ ఈ మధ్యలో తయారు చేశారు. ఈ కింద టన్నల్ దాటి మేము వెళుతూ ఉంటాం. సూయజ్ కెనాల్ టన్నల్ దాటి మేము వెళ్తాం. టన్నల్ దాటేసరికి అనగా యువతల పక్క ఉన్నటువంటి ఒక సీనాయి దేశం కింద లెక్క. సీనాయి ప్రదేశం ఏమో ఆసియా ఖండంలోనికే వస్తుంది. కానీ టన్నల్ దాటిన తర్వాత ఉన్నటువంటి ఐగుప్తు దేశం, ఇది ఐగుప్తు దేశమే, సీనాయి కూడా ఐగుప్తు దేశమే. టన్నల్ దాటిన తర్వాత, సూయజ్ టన్నల్ దాటిన తర్వాత 2 కిలోమీటర్ల దగ్గర ఉండినటువంటి టన్నల్ అది. దాదాపు దాటిన తర్వాత మేము అవతల పక్కకి వెళ్ళేసరికి అది ఆఫ్రికా ఖండం అవుతుంది. ఐగుప్తు దేశము ఆఫ్రికా ఖండములో ఉండినటువంటిది. అక్కడి నుంచి సూయజ్ కెనాల్ దాటిన కాడి నుంచి మేము కైరో దగ్గరికి వెళ్ళడానికి, ఆ నైలు నది దగ్గరికి వెళ్ళడానికి కనీసం ఎంత లేదన్నా 2.5 గంటల పైనే ప్రయాణం పడుతుందండి. ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ అధికమైపోయిన చేత ఆ దగ్గరికి వెళ్ళడానికి కనీసం ఒక్కొక్కసారి 3 గంటలు కూడా మాకు పడుతూ ఉంటుంది. ఈ 2 గంటలు దాదాపు 2.5 గంటల దగ్గరికి వెళ్ళేదైతే 2 గంటల వరకు దాదాపు ఇంకా మేము ఎడారిలోనే ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇంకా అరణ్య ప్రదేశంగానే ప్రయాణం. ఈ మధ్య ఆ యొక్క ఐగుప్తు దేశానికి నాయకుడిగా ఉండినటువంటి సిసి అనేటువంటి ఒక నాయకుడు, ప్రధానిగా ఉండినటువంటి ఆయన కొంచెం రోడ్లు వేయిస్తున్నాడు. ఆయన సూయజ్ కెనాల్ దగ్గరికి ఒక పెద్ద రోడ్డు, హైవే అనేటువంటి రీతిగా ఉండేటువంటి ఒక రోడ్డు వేస్తున్నాడు. అది కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ప్రయాణం కంటే ఇప్పుడు ఇంకా తక్కువ టైంలో ప్రయాణం చేసేటువంటి విధానంగా ఆయన రోడ్డు వేస్తున్నాడు కనుక అప్పటికే చాలా మటుకు వేశారులేండి. చాలా బాగానే ఉంటుంది రోడ్డు అనేటువంటిది కూడా అక్కడ వెడల్పు కానీ పెద్ద రోడ్డుగా వాళ్ళు వేస్తూ ఉన్నటువంటి ఒక రోడ్డు. కానీ ఇంత దూరం కూడా ఇదంతా అరణ్య ప్రదేశమే, అనగా ఎడారి ప్రదేశమే. సో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు అనేటువంటి ఒక దాసత్వంలో నుంచి విడుదల పొందుకున్న వెంటనే వారు అరణ్యములోనికి వచ్చినటువంటి వారే. 3 దినములంతా ప్రయాణం వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి ఎదురైనటువంటి ఒక విషయం ఏంటంటే ఎర్ర సముద్రము అనేటువంటిది ఎదురైంది. సరే, బాగానే ఉందిలేండి, ఎర్ర సముద్రం ఎదురైనంత మాత్రం పెద్ద సమస్య ఏంటిలే అని అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఎక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక ముందుకు వెళ్ళలేక అందాక అక్కడ ఆగి మళ్ళీ వెనక తట్టు చూశారు వాళ్ళు. ఈ వెనక తట్టు చూసేసరికి జరుగుతున్న విషయం ఏంటంటే మళ్ళీ ఎక్కడెక్కడో దుమ్ము రేగిపోతూ ఉంది, అక్కడ మట్టి రేగిపోతూ ఉంది, పైకి గాలిలోనికి దుమ్ము రేగిపోతూ ఉంది. ఏంట్రా అని జాగ్రత్తగా వీళ్ళు పరిశీలన చేసి చూడబోయేసరికల్లా మళ్ళీ ఐగుప్తు రాజు తన యొక్క రథములను వేసుకొని, తన యొక్క సైన్యాన్ని వేసుకొని గుర్రముల మీద, రథముల మీద వచ్చేస్తున్నాడు ఆయన. ఆ ఇసుకలో నుండి, ఆ ఎడారిలో నుంచి వస్తుంటే ఏళ్ళ నడిచిన దానికి దుమ్ము రేగిందిరని అనుకుంటే ఈసారి రథములు, ఈసారి గుర్రములు, మహా సైన్యముగా అనేక మంది సైనికులైనటువంటి వాడు ఫరో హృదయం కఠినం చేసుకుని, రే ఈ ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు దాటి వెళ్ళిపోతున్నారా, మనకు బానిసత్వం చేయకుండా, మనకు ఊడిగం చేయకుండా వీళ్ళు దాటి వెళ్ళిపోతున్నారా, వీళ్ళు ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి, వీళ్ళని ఎలాగైనా సరే మనం బంధించాలి, వీళ్ళు మరలా తీసుకొచ్చి మనకు బానిసలుగా చేసుకోవాలనుకొని ఫరో రాజు కఠిన హృదయం చేసుకొని తన యొక్క రథ
రథం మీద బయలుదేరి వస్తున్నాడు, గుర్రాల మీద బయలుదేరి వస్తున్నారు, సైనికులు బయలుదేరి వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ వస్తుంటే దుమ్ము రేగిపోతుంది. ఇక చూడండి వీళ్ళకి సంగతి ఎలా ఉందనంటే ముందు నుయ్యి వెనక గొయ్యి కదా. హే ఫ్రెండ్స్, ఈరోజు నా మాటలు వింటున్నటువంటి ఒక కుటుంబం మీరు ఎలాగే ఉండి ఉన్నారు కదా. దిక్కుతోచని పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారు. ముందు చూస్తే ఒక సమస్య, వెనక చూస్తే ఇంకా పెద్ద సమస్య. ఇటు ముందుకి వెళ్ళలేని పరిస్థితి, ఇటు వెనకాల వాళ్ళకి చిక్కిపోయామా, వాళ్ళకి దొరికామా, అయిపోయింది మన బ్రతికేం కాను, మన బ్రతుకు సర్వనాశనం అయిపోయినటువంటిది. మరి ముఖ్యంగా ఐఎమ్ సీయింగ్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నాను. మీరు ఈ మధ్యలో ప్రభు అంటే చాలా విశ్వాసంగా మీరు ముందుకు వచ్చినారు. ఈ మధ్యలోనే మీరు విమోచింపబడినటువంటి వారు. ఈ మధ్యలో ప్రభువు చేసినటువంటి ఒక కార్యాలను మీరు నమ్మి యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ రక్షకునిగా మీరు అంగీకరించున్నారు. యేసుక్రీస్తు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టి ఉన్నారు. ఈలోగా మీకు వెంటనే ఎదురైన విషయం ఏంటంటే అరణ్యం అండి బాబు. వెంటనే ఎదురైన విషయం ఏంటంటే మీ ముందు ఒక పెద్ద ఎర్ర సముద్రం అండి. దాన్ని దాటి వెళ్ళలేనటువంటి ఒక సముద్రం అండి. మామూలు విషయం కాదు. అందులోనికి దిగామంటే మునిగిపో, సముద్రం అంటేనే సముద్రం. కోర్స్ అది కూడా ఒకవేళ కనుక మనం చూడగలిగినట్లయితే 2 పాయలుగా ఇలా ఉంటుంది అనమాట. ఇది ఈ యొక్క సముద్రం అనేటువంటిది ఇలా 2 పాయలుగా ఉన్నట్టు మీకు కనబడుతుంది కదా. జస్ట్ జాగ్రత్తగా ఓకే, ఇలా ఎదురుకుండా పెట్టుకుంటే కనబడుతుంది కదా. సో దీనినేమో అకబా సముద్రం అన్నారు, అనగా ఇది యోర్దాన్ దేశానికి సంబంధించింది, పైన ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది ఉంది. ఇదేమో సూయజ్ సముద్రం అన్నారు. సూయజ్ అనే ఊరున్నంత చేత సూయజ్ సముద్రం. ఇది కానీ 2 కూడా ఎర్ర సముద్రమే. ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఎర్ర సముద్రం, పెద్దగా ఉండినటువంటి ఒక ఎర్ర సముద్రం అనమాట. సో ఇందులో నుంచి ఒక 2 పాయలు, ఇది కొంచెం ఎక్కువ. దీనికి పైగా ఉండినటువంటిది మధ్యధరా సముద్రం, పైగా ఉండినటువంటిది. దీనికి యువతల పక్క ఉన్నటువంటిది ఇది ఈజిప్టు. దీనికి ఈ అకబా సముద్రం అనే ఎర్ర సముద్రానికి మధ్యలో ఈ వి షేప్లో వచ్చినటువంటి దీనిని సీనాయి ప్రదేశము అని చెప్పేసి అని అంటారు. సీనాయి ప్రదేశం. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి అఫ్కోర్స్ ఇంత వెడల్పుగా ఉండి ఉన్నది కనుక బహుశా ఒక 20 మైళ్ళు 25 మైళ్ళు ఎంతో ఉంటుంది. ఇదైతే 18 నుంచి 20 మైళ్ళ లోపు ఉండినటువంటిది. ఈ సముద్రం కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది ఈ సముద్రం అనేటువంటిది, సూయజ్ సముద్రం అనేటువంటిది. సో ఇప్పుడు 20-25 కిలోమీటర్లు లేకపోతే మైళ్ళ దూరం వెడల్పు కలిగినటువంటి ఈ సముద్రము ఇప్పుడు దాటి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. సముద్రం అది. సో సముద్రం అంటే ఎంత లోతు ఉంటుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకసారి ఒక ఆయన వివరిస్తూ, నేను ఐగుప్తు దేశం తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఏమంటూ వచ్చినాడనంటే, ఇక్కడ ఇశ్రాయేలు లేనటువంటి వారు ఎక్కడెక్కడో దాటింది కాదు, బహుశా ఈ ఎడ్జి దగ్గరికి వచ్చినప్పుడు దీనికి మధ్యధర సముద్రానికి మధ్యలో ఒక చిన్న మళ్ళా సరస్సు లాంటిది ఒకటి ఉండేది అనమాట. ఈ ఎర్ర సముద్రానికి సంబంధించిన ఒక సరస్సు లాంటిది. సో ఆయన ఏమంటాడంటే ఆ సరస్సు దగ్గర లేకపోతే ఈ ఎడ్జి దగ్గర, ఎందుకంటే ఇక్కడ లోతు తక్కువ, ఈ లోతు తక్కువైనందు చేత ఇక్కడ దాటడం జరగదు. నేను అప్పుడు అనుకున్నారా, ఎర్ర సముద్రాన్ని దాటింపజేసిన దేవుడు లోతైతే పెద్ద దేవుడికి ఏమన్నా కష్టమా దేవుడు కార్యం చేయాలంటే? ఆయన చెప్తున్నటువంటి మాట నేను నమ్మలే. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాడు, యేసు ప్రభునందు విశ్వాసం వచ్చినటువంటి వాడు కాదు. అందుచేత న్యాచురల్లీ ఈ గైడ్లుగా ఉండినటువంటి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో చెప్తారు. ఈరోజుని నా ద్వారా నేను తీసుకుని వెళుతున్నటువంటి అనగా నేను వెళుతున్నటువంటి ఒక బ్యాచెస్లో ఉన్న ఒక మేలు ప్రయోజనం ఏంటంటే గైడ్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు వేరే రకమైనటువంటి విశ్వాసాలు ఉండొచ్చు. వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి అవసరమైతే రెఫరెన్సెస్ కూడా మనకి బైబిల్ రెఫరెన్స్ కొటేషన్ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు నమ్మలేదు కనుక చిన్న తేడాలు ఒక్కొక్క చోట కనబడుతూ ఉంటాయి వాళ్ళు మాట్లాడేటువంటి ఒక మాటల్లో. ఒక్కొక్కసారి నేను వింటున్న మాటలు ఏమంటారంటే 12 గోత్రాలు, పారిపోయిన 12 గోత్రాలు. ఇశ్రాయేల్ అన్న మాటే వాడరు వాళ్ళు. పారిపోయిన 12 గోత్రాలు పారిపోలేదండి బాబు, దేవుడు వారికి విడుదల ఇచ్చాడు అంతే తప్ప వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి తరుమితే పారిపోయినటువంటి వాళ్ళు అన్నటువంటిది కాదు. అది వాళ్ళు దేవుడు వారికి విడుదల ఇస్తే వారు బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేల్ అయినటువంటి. సో పారిపోయిన ఇశ్రాయేల్ 12 గోత్రాలు అన్న మాట అది సరైనది కాదు కదా అది. సో ఇలాగ కొన్ని తేడాలు ఉంటూ ఉంటాయి. కానీ నేను వాటిని వివరించేటప్పుడు నా బైబిల్ ఆధారంగా తీసుకొని బైబిల్ని విశ్వసించినటువంటి వానిగా నేను తెలుగులో నాతో పాటు వచ్చేటువంటి బిడ్డలకు నేను వివరిస్తున్నప్పుడు వాళ్ళు బైబిల్లో నడిచిన అనుభవాల్ని వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఎర్ర సముద్రం అనేటువంటిది వచ్చేసరికి అది లోతుందా లేక లోతు తక్కువ ఉందా, ఎక్కడ వాళ్ళు దాటారు నాకైతే క్లియర్గా పలానా చోట అనేటువంటి విషయం దేవుడు దాన్ని అక్కడ ఎందుకో మరుగు చేసి ఉన్నాడు. బట్ ఐ నో దేర్ ఆర్ రెడ్ సీస్, ఎర్ర సముద్రంలో అనేటువంటి ఉన్నాయి. ఈ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటడానికైనటువంటి ఒక పరిస్థితి దగ్గరికి వచ్చిన్నారు. ఏమో ఈ రోజున ఒకవేళ మీ జీవితంలో కూడా ఏ ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారో, మీ ముందున్న సమస్య, మీ వెనుకున్నటువంటి సమస్య, ఈ 2 పరిస్థితులను బట్టి అడకత్తెరలో పోక చెక్కలాగా బహుశా మీరు నలిగిపోతున్నారేమో కాదు.
ఎవరితోనూ చెప్పుకోలేక, ఎవరితోనూ పంచుకోలేక, మీ బాధను ఎవరితో చెప్పలేక మీలో మీరు నలిగిపోతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు మీరు ఉంటున్నారు. డోంట్ వర్రీ. ఈరోజు నేను చెప్తున్నా దేవుని యొక్క సేవకునిగా, చింతించవద్దు, కలవరపడద్దు, దిగులు చెందవద్దు, భయపడవద్దు, కన్నీరు పెట్టవద్దు, బెంబేలు ఎత్తిపోయినట్టుగా అక్కడే నిలబడి అక్కడే ఉండి ఊరికే ఏడుస్తున్నట్టుగా ఉండొద్దు. ఉన్న విషయాల్ని వాస్తవాలను అన్నట్టుగా మాట్లాడుతూ ఉండొద్దు. ఈరోజుని దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట, మోషే దేవునికి మొర్ర పెడితే అప్పుడు దేవుడు అంటాడు, మోషే నీవు నాకు మొర్ర పెట్టనేలయ్యా, సాగిపోమన్న ప్రజలతో చెప్పు. అరే ముందు ఎర్ర సముద్రం ఉందేవా, ముందు ఎర్ర సముద్రం ఉంటే ఎలా సాగిపోమని చెప్పగలను? డోంట్ వర్రీ, నీ చేతిలో నేను కర్ర ఇచ్చాను కదా, ఆ కర్ర పట్టుకొని నీ చేయి చాపు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోద్ది. ఈరోజుని దేవుడు మా చేతిలో పెట్టినటువంటి కర్ర ఈ బైబిల్ గ్రంథమేనండి, ఇంతకు మించి ఇంకోటి లేదండి. ఇదే దేవుని యొక్క వాక్యం, ఇదే దేవుడిచ్చిన కర్ర. ఈరోజు నీ చేతిలో, నా చేతులు ఈ బైబిల్ లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఆ బైబిల్ చేతిలో పట్టుకొని వెళ్తూనే ఉంటా. ఈవెన్ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను ఈ బైబిల్ పట్టుకొని మధ్యలో ఒకసారి చెకింగ్ చేసి ఆ బైబిల్ అంతా తిరిగేస్తారు జనాలు, ఏమో వాళ్ళకి ఏంటో అనుకొని. కానీ ఇంతవరకు ఎక్కడ అడ్డు చెప్పలేదు వేరే దేశాలు కనుక నా బైబిల్ గ్రంథాన్ని నేను తీసుకొని వెళ్తూ ఉన్నా. ఈలోగా ఎన్నిసార్లు నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను కనుక అనేకమైన వచనాలు కంఠస్థం చేసేటట్టుగా దేవుడు నా హృదయంలో పెట్టి ఉన్నాడు. ఆ సమయం వచ్చేసరికల్లా అది ఒక కర్రలాగా నాలో నుంచి బయటకు వస్తున్నటువంటిది. ఆ దేవుడు చెప్పిన ప్రకారంగా చేతులు చాపినప్పుడు స్నేహితులారా, దేవుడు అద్భుతం చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరి జీవితంలో ఈరోజు నా మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే కానివ్వండి, ఎలాంటి సమస్య మీకున్నా సరే కానివ్వండి, ఈ రోజుని దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాన్ని మీరు తలంచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని స్తుతించండి. మీరు కని విని ఎరగనటువంటి ఒక అద్భుతం మీరు చూడబోతున్నారు. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, కని విని ఎర్రగనటువంటిది, మీరు ఎంతవరకు చూడనటువంటిది, మీరు ఎంతవరకు విననటువంటిది ఒక అద్భుతమైన అద్భుతం అంతే. అద్భుతం అంటే అద్భుతం అంతే, అది అద్భుతంగా జరగాలంతే. మామూలు ప్రకృతి సంబంధించింది మనం చేయగలిగింది, మనం సాధించగలిగింది ఏదో నీళ్లు లోతు తక్కువ ఉన్నటువంటి చోట దాటి వెళ్ళే ఉంటుంది, పెద్ద గొప్ప సంగతి ఏముందండి. దట్స్ నాట్ ఏ మిరకల్. మిరకల్ అంటే పెద్ద లోతైనటువంటి సముద్రం, అది 2 పాయలు అయిపోవాలి, దాన్ని దాటి మనం అవతల పక్కకి వెళ్ళాలి. ఇది దేవుడు చేస్తున్నటువంటి ఒక కార్యం. ఈలోగా దేవుడు చేసిన అద్భుతాలని ఇక్కడ మనం ఈ యొక్క అధ్యాయంలో, అనగా నిర్గమకాండం 14వ అధ్యాయంలో కనుక మనం చదువుకొని ధ్యానించినట్లయితే అక్కడ ఏమంటాడంటే, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు అన్నాడు దేవుడు. నీ చేయి చాపి, నువ్వు కర్ర చాపి, నీ చేతులు ఉన్నటువంటి కర్రను చాపి అక్కడ సముద్రం మీద చాపో, సముద్రం 2 పాయలు అవుతుంది, ఇశ్రాయేలు ఉన్నటువంటి వారు దాటి వెళ్ళిపోవచ్చు. ఈలోగా ఆ రథములు, ఆ యొక్క సైన్యము, ఫరో రాజు యొక్క సైన్యము, శత్రురాజుల యొక్క సైన్యం వాళ్ళు తరుముకుంటూ వస్తూ ఉన్నారు కనుక అక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఇంతవరకు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిచినటువంటి ఒక దేవదూత పగలు వారికి మేఘస్తంభముగా, రాత్రి వారికి అగ్ని స్తంభముగా ఉండి ఈ కొన్ని దినాల పాటు వారు బయటకు వచ్చిన కాడి నుంచి అప్పటికే బయలుదేరి వస్తున్నటువంటి ఒక మేఘస్తంభం లేక దేవుని యొక్క సన్నిధి లేక దేవుని యొక్క దూత వీరికి ముందుండి తీసుకొని వచ్చాడు ఇక్కడ వరకు, ఎర్ర సముద్రం వరకును. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క దూత ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు వెనక తట్టుగా వెళ్ళి అక్కడ నిలబడ్డాడంటండి. అబ్బా ఎంత అద్భుతం చూడండి. హే ఫ్రెండ్స్, డోంట్ వర్రీ ఫ్రెండ్స్, కలవరపడద్దండి. దేవుడు తన దూతలను మీకు కూడా ఆజ్ఞాపించాడు. దేవుడు తన దూతలను నాకును ఆజ్ఞాపించాడు. నేను చాలాసార్లు హైదరాబాద్ వెళ్ళొస్తూ ఉంటాను, ఎందుకంటే అక్కడ శుభవార్త, ఆరాధన, వివిధ ఛానల్స్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని రికార్డ్ చేయడానికి అన్నట్టుగా నేను వెళుతూ ఉంటాను. ఈ మధ్యలో మనకు రైల్వే రిజర్వేషన్ దొరకాలంటే కుదరట్లే, తాత్కాలు తీద్దామంటే ఆ టైంకి అయిపోతుంది. సో అందుచేత నాకు సులువైనటువంటి విషయం ఏంటంటే బస్సుల్లో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాను. ఈ బస్సుల్లో కూడా సాధారణంగా నేను ఫ్రంట్ సీట్ని నేను కోరుకుంటాను, కొంచెం కాల్ చాపుకొని నేను కాస్త రెస్ట్ తీసుకుంటానికి అన్నట్టుగా వీలవుతుంది అనే ఉద్దేశంతో ఫ్రంట్ సీట్నే నేను కోరుకుంటూ ఉంటాను. చాలాసార్లు సాధారణ నా మనసులో పెట్టేటువంటి ఆలోచన ఏంటంటే, వాట్ ఇఫ్ యాక్సిడెంట్ అయ్యిందంటే, దేన్నన్నా గుద్దుకుందనుకో, ముందు పోయేది నువ్వే, ముందు పోయేది నీ కాళ్ళే, నువ్వు కాళ్ళు చాపుకొని ఇలా కూర్చున్నావు, ఆ కాళ్ళు పచ్చడి అయిపోతే అక్కడ ముందే వరుసలో కూర్చున్నావు కనుక ఒకవేళ నీవు కనుక నిద్రపోతూ ఉన్నప్పుడు అక్కడ డ్రైవర్లు దూకేయచ్చు లేదా క్లీనర్ దూకేయచ్చు, కానీ నన్ను గుద్దేసిన తర్వాత నువ్వు చచ్చిపోతే అని అంటుంటాడు సైతం. నేను అంటాను, నా దేవుని అనుమతి లేకుండా చావు అనేది నా దగ్గరికి రానే రాదంటాను నేను. నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితం మీద ఉంది. నేను ఇంకా ఎంతమందికి ఈ సత్య సువార్తను చెప్పాలో అంతమందికి చెప్పేటంత వరకు దేవుడు అలాంటి దాన్ని అనుమతినివ్వడు. ఒకవేళ యాక్సిడెంట్లు జరిగినా, ఒకవేళ ఎంత ప్రమాదం ఎదురైనా దేవుడు తన దూతని నాకు ముందు పెట్టి ఉన్నాడు, దేవుడు తన దూతని నాకు వెనక పెట్టి, నేను అడుక్కోనక్కర్లే,
దేవుడాన్ని నీ దూతలు నాకు ముందు పెట్టినైనా, దేవాన్ని నీ దూతలు నాకు కాపుదలు పెట్టినైనా, ఈ రాత్రంతా నన్ను కాపాడినైనా, బస్సులో ప్రయాణం చేస్తుండగా నన్ను కాపాడినైనా అని నేను ఏడుతూ నేను మొరపెట్టుకోను. నా దేవునికి నేను స్తుతి యాగం చెల్లించుకుంటా. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా దేవుడిని ఎప్పుడైతే సేవిస్తూ ఉంటారో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఉన్నాడు ఆయన. సో అలాగే నా జీవితంలో కూడా నేను దేవుని సేవిస్తుండగా దేవుడు తన దూతల్ని నా కొరకు పెట్టి ఉన్నాడు. ఎన్నో ప్రమాదాలు ఫ్రెండ్స్, ఎన్నో ప్రమాదాలు వచ్చి దేవుడు నన్ను కాపాడుతూనే వచ్చినాడు. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈరోజు మీ జీవితంలో ఒకవేళ ఎర్ర సముద్రం ఎదురై ఉందా, వెనకాల ఫరో సైన్యం మిమ్మల్ని తరుముతూ ఉందా, డోంట్ వర్రీ. దేవుడు తన దూతని ముందు నడిపించినటువంటి దూతని ఇప్పుడు వెనకాల తరుముతూ వచ్చిన శత్రు సైన్యానికి మనకి మధ్యలో దేవుడే ఏర్పాటు చేసినాడు. వెళ్ళి వెనకాల ఈలోగా ఏం జరిగిందంట చరిత్రలో అక్కడ మనం వాక్యంలో మనం చదువుకుంటుంటే వ్రాయబడిన మాట ఏంటంటే, వీళ్ళకేమో మేఘస్తంభముగా వీళ్ళకేమో అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. కానీ వాళ్ళకి వెనక తట్టు తిరిగినటువంటి రీతి ఉండి ఉన్నాడు కనుక వాళ్ళకి అది మేఘము చీకటి కమ్ముకున్నటువంటి ఒక మేఘం అంట. ఐగుప్తీయులైనటువంటి వారు ముందుకు నడవలేకపోయారు. ఐగుప్తీయులు అక్కడ ఆగిపోయారు. ఒరే చీకటి అయిపోయిందిరా, మనం వెళ్ళలేకపోతున్నాం రా, ఇక్కడ ఆగిపోదాం, కాసేపు ఆగిపోడని చెప్పేసి అని అక్కడే వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ముందుకు కదలలేకుండా ఉన్నారు. ఈలోగా మోషే తన చేతిని చాపినాడు. ఈలోగా మోషే తన చేతులు ఉన్నటువంటి చేతి కర్రను చాపినాడు. దేవుడిచ్చినటువంటి ఒక మాట పలికినాడు, ఇశ్రాయేలు ప్రజలారా సాగిపోవుడి అని చెప్పినాడు. ఇక్కడ ఒక మాట చెప్పినా, ఇశ్రాయేలీలు మనకంటే పెద్ద గొప్పవాళ్ళేం కాదు, ఇశ్రాయేలీల కంటే మనమే గొప్పవాళ్ళం నేను చెప్పే విషయాలు. ఎందుకంటే ఇశ్రాయేలీలైనటువంటి వారు ఒక గొర్రెపిల్ల రక్తంతో విమోచింపబడ్డారు. మనమేమో దేవుని గొర్రెపిల్లగా పరిగణించబడినటువంటి యేసుక్రీస్తు రక్తముతో మనం విమోచింపబడి ఉన్నాం. సో ఇశ్రాయేలీల కంటే మనమే గనులు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలీల కంటే మనం ఎలాంటి గనులు అని అంటే, వాళ్ళు ఎర్ర సముద్రం ఒకవేళ 2 పాయలు చేయబడి ఉన్నా, ఈ నీళ్లు 2 పక్కలకి గోడలుగా అన్నట్టుగా అది నిలబడి ఉన్నా, దేవుడు తూర్పు గాలిని విసరింపజేసినందుచేత ఈ సముద్రపు నీళ్లు అటు ఇటుగా చెదరి ఒక 2 మైళ్ళు వెడల్పు అనేటువంటి రీతిగా వెడల్పుగా దాన్ని చెదరి ఉన్నా, ఇశ్రాయేలీయులు ఎల్లుండేవారు కాదండి. మనకు అనుమానాలు కదా, దేవుడేమో ఎలాంటి పరిస్థితి పెట్టాడో. ఒక్కొక్కసారి ముందుకు సాగిపోండ్రా బాబు అని మేము చెప్తే మన వాళ్ళు అలా ఉండరు. ఒకసారి ప్రాజ్ఞమన్న తర్వాత నేను అంటాను కదా, దేవుడు మీ కొరకు కార్యం చేశాడండి, నమ్మి దేవుని స్తుతించడండి, నమ్ముతున్నామండి అంటారు. మళ్ళీ మాట్లాడితే కనుక వాళ్ళు ఏమంటారంటే, నొప్పిగానే ఉందండి, ఇంకా కష్టంగానే ఉందండి, ఇంకా లేచి నడవలేకపోతున్నామండి, ఇంకా దేవుడు మాకు ఏ కార్యం చేయలేదండి అని అంటారు. కార్యం చేయలేదు అన్నంత వరకు కార్యం లేకుండానే ఉంటుంది. కానీ లేని టైంలో కూడా మనం పలకాల్సిన మాట ఏంటంటే, దేవుడు కార్యం చేశారు, దేవుడు నన్ను దీవించినారు, దేవుడు నాకు విడుదల ఇచ్చినారు, దేవుడు యొక్క సముద్రాన్ని దాటింపజేసినారు, ఇది మనం పలకాలి. అక్కడ నేను ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి 2 కిలోమీటర్ల వెడల్పంత ఈ ఎర్ర సముద్రం 2 పాయలు కాగా మధ్యలో ఆరిన నేల కనబడగా ఇది దాదాపు 25 మైళ్ళ దూరం, అంటే దాదాపు 30-40 కిలోమీటర్లంత వెడల్పు ఈ యొక్క సముద్రం ఉంటుండగా 2 మైళ్ళ వెడల్పు ఉన్నటువంటి బాగా ముందుకంటే వెళ్తే అక్కడ కలిసిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు సాగిపోండ్రా అంటే మోషే నువ్వు వచ్చిన కానీ మేము వెళ్ళమంటాడు. మోషే ఇక్కడ చేయి కర్రపట్టుకుని ఉండాలి, ఈయన చివరి వరకును, వాళ్ళందరూ వెళ్ళేదాకా ఈయన వెనకాల ఉండాలి. మీరు వస్తారు కానీ మేము వెళ్ళమని చెప్పేసి అని అంటారు. ఆ తర్వాత కొంతమంది ఏమంటారంటే, బాబోయ్ ఆ ఎదురు ఎలా ఉందో మాకేం తెలుసు, ఆ ఎదురు కలిసిపోయిందేమో, ఆ ఎదురు ఒకవేళ అక్కడ సముద్రం అంతా కూడా కలిసి ఉండిందేమో, బాబోయ్ మాకేం తెలుసు, మేము వెళ్ళమనేటువంటి రీతిగా అంటారు. అందుకని నేను అంటాను, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు వారిని తరుముకొని తీసుకొని రప్పించడం మాత్రమే కాదండి, వాళ్ళ వెనకాల ఐగుప్తు దేశపు సైన్యం ఉంది గనుక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏం చేశారనంటే, ఆ వెనకాల ఉన్న సైన్యాన్ని బట్టి పరుగో పరుగు ఒక్కటి ఆగలేదంటండి. ఎప్పుడైతే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యిందో, 2 కిలోమీటర్ల వెడల్పుగా విడదీయబడినటువంటి సముద్రం మధ్యలో కొన్ని లక్షల మంది ప్రజలు ఆ రోజుకే దాటేశారండి. ఆయనను ఆ పూట దాటేశారండి. కారణం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యం. హే ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఆ ఫరో సైన్యం మన మేలు కొరకే దేవుడు పెడుతూ ఉంటాడు. బట్ డోంట్ వర్రీ, వాళ్ళ దేవదూతను దాటి యువతలకు రాలేరు, దేవుని పరిధిని దాటి నీ దగ్గర రాలేరు, నిన్ను ఏమాత్రం ముట్టలేరు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళు దాటేసిన తర్వాత ఇప్పుడు మోషే కూడా అవతల పక్క వెళ్ళిపోయాడు, అవతల పక్కన కనిపెడుతున్నాడు. ఈలోగా అప్పుడు ఈ దేవదూత పక్కకు తొలగేసరికి ఈ ఐగుప్తీయులైనటువంటి వారికి ఇది బాగానే దారి దొరికింది, వాళ్ళందరూ కూడా దాటి వెళ్ళారు కదా, మనం కూడా ఆ ఎర్ర సముద్రంలోంచి దాటి వెళ్ళిపోదాం అనుకొని వీళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు మధ్యలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు కదా, ఓ మోషే ఈసారి నీ కర్ర చాపయ్యా, ఆ నీళ్ళు మళ్ళీ యథావిధిగా కలిసిపోతాయని చెప్పేసి అంటే మళ్ళీ మోషే ఆ కర్ర చాపేసరికి నీళ్ళన్నీ మళ్ళీ కలిసిపోయినండి. ఇంత రథములు, ఇంత గుర్రములు, ఇంతమంది మనుషులు, ఎన్ని లక్షల మంది ఒకవేళ ఐగుప్తు దేశం నుండి సైన్యంగా వచ్చినారో, శత్రు సైన్యం అంతా ఆ నీళ్లలో మునిగిపోయింది. హల్లెలూయా. ఈరోజు అదే నేను మీతో చెప్తున్నా, ఏదైతే నీకు వ్యతిరేకంగా వచ్చినదో,
ఏదైతే నీకు శత్రుత్వంగా వచ్చిన్నదో, మనుషులైతే దేవుడు రక్షించుకున్నాడు ఈ క్రొత్త నిబంధన కాలంలో, కానీ నీకు శత్రుత్వము లేకుండా శత్రుత్వాన్ని అంతటిని ఆయన ముంచివేస్తున్నాడు. హే ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు మీకు నాన్ కోఆపరేటివ్గా ఉన్నారు కదా, మీతో సహకరించకుండా మీరు చేసిన ప్రతి దానికి వ్యతిరేకంగా మాట్లాడు. మీ పిల్లలండి, ఎవరో పరాయాలు కాదండి, మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ, నేను చూస్తున్నా, మీ బిడ్డలు మీకు వ్యతిరేకంగా తలంపులు కలిగి ఉన్నారు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు తట్టుకోలేనటువంటి ఒక వేదనలో మీరు ఉండినారు, దుఃఖంలో మీరు ఉండినారు, ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు ఆ వ్యతిరేకతను తీసివేస్తున్నాడు. మీ బిడ్డలు మీరు సమాధానంగా ఉంటున్నారు, మీ కుటుంబం మీరు సమాధానం కలిగి ఉంటున్నారు, మీరు శాంతియుతంగా పాటలు పాడుకుంటూ దేవుని సేవించడానికి మీ కుటుంబం అంతా కలిసి ఉన్నారు. ఒక కుటుంబం, ఒక్క వ్యక్తి మాత్రమే మీ ఇంట్లో రక్షింపబడినటువంటి వారు. మీ కొరకు మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు ఇదే సమయంలో. కానీ ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు ఆ ఇంటిల్లిపాదిని రక్షిస్తున్నాడు, మీ ఇంటి వారందరినీ దేవుడు రక్షిస్తున్నాడు, దేవుడు మీ కుటుంబాన్ని అంతటినీ రక్షిస్తున్నాడు, సమాజాన్ని దేవుడు రక్షిస్తున్నాడు. ఈరోజుని దేవుడు మీ కొరకు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలను మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీకు శత్రువులుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక శత్రుత్వాన్ని దేవుడు సముద్రంలో ముంచివేసి దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ఈ రోజున మీరు నేను మనం చేయాల్సిందల్లా దేవుని స్తుతించడమే, దేవుణ్ణి సేవించడమే. ఫ్రెండ్స్, నేను చెప్పానంటే ఆ మాట దేవుడు నెరవేర్చినాడు. దేవుడు మీ కొరకు అద్భుతాన్ని చేస్తున్నాడు. మార్గం సరళం చేయబడింది. ఒక వ్యక్తి మీరు కనిపెడుతూ ఉన్నారు, ఒక కార్యం మీ జీవితంలో జరగాలని చూస్తున్నారు, చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి, చాలామంది ఆటంకపరిచే వాళ్ళు ఉండి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ నీకు స్నేహితులుగా మారిపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఆ దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని స్తుతించు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు, ఈ కుటుంబం కొరకు నీకు వందనాలు. మా జీవితంలో ఎన్నెన్నో మేలులు మీరు చేసి ఉన్నారు నాయనా. మీరు చేసిన మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం నాయన. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నాయన బయటకు వచ్చినప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. అయ్యో, ఎలాగ మేము ముందుకు వెళ్ళగలమని నలిగిపోయారు. అలాగే కొంతమంది కొత్తగా విశ్వాసాలు అవుతున్నటువంటి వారు, కొత్తగా నీ విశ్వాసం ఉంచిన వారు, వారికి ఎదురైనటువంటి ఎర్ర సముద్రం అంటే అనుభవం, వెనకాల వారిని తరుముకొస్తున్నటువంటి ఐగుప్తు ఫరో రాజు యొక్క సైన్యం లాంటి అనుభవం, ఇలాంటి అడకత్తరలో పోకచక్కలాగా నలిగిపోతున్న వారు ఉన్నారు నాయన. కానీ దినం మీరు వీరి కొరకు అద్భుతాన్ని చేసినారు. ఎర్ర సముద్రాన్ని మీరు 2 పాయలుగా చేసినటువంటి దేవుడు గనక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఆ యొక్క వెనక తరుముకుంటూ వస్తున్నటువంటి సైన్యం ఉండబట్టి నాన్న మేము ఆ ఎర్ర సముద్రము గుండా దాటిపోవడానికైనా మనస్సు ఒత్తిడి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఒక్కొక్కసారి మాకు కలిగినటువంటి శ్రమలు, మాకు ఎదురైనటువంటి పరిస్థితులు మా మేలు కొరకే, మమ్మల్ని నడిపించడం కొరకే గనక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వెనుక వచ్చినటువంటి ఫరో సైన్యం కూడా ఇశ్రాయేలీయులకు దాటి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ ఎర్ర సముద్రంలో మునిగిపోయి శత్రుత్వం అనేటువంటిది లేకుండా మీరు చేసినట్లుగానే ఇది నాని మా జీవితంలో కూడా ప్రతి వ్యతిరేకతలు మీరు తీసివేశారు, ప్రతి శత్రుత్వాన్ని మీరు తీసివేశారు, ప్రతి అడ్డంకులను మీరు తీసివేస్తున్నారు. మా కొరకు మార్గం సరళం చేస్తున్నారు. మీ దూతను మా కొరకు పంపించి మా ముందు మా వెనుకను ఉంచి మమ్మల్ని కాపాడుచున్నారు. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, వీరి బిడ్డలు నేను దీవిస్తున్నా. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని నీ ఆశీర్వాదాన్ని, నీ అద్భుతమైన కార్యాలని వీరి కొరకు నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును నిత్యము తోడయండి. అద్భుతాల వెంబడి అద్భుతములను జరిగించి మిమ్మలను ఆరిన నేలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్స్నేద్లరా, ప్రభు మీతో ఉండి ఉన్నారు, ప్రభు దూత మీతో ఉండి ఉన్నారు. కలవరపడకండి. ఎర్ర సముద్రాన్ని చూచి మీరు బెంబేలెత్తిపోకండి. అలానే వెనకాల ఉన్న ఫరో సైన్యాన్ని చూసి కూడా మీరు కలవరపడకండి. ఎలాంటి శ్రమలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వ్యతిరేకతలు, ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఎదురయ్యినా మీరు ముందుకే సాగిపోవడానికి దేవుడు తన దూతను మీ కొరకు ఇచ్చినాడు. సాగిపోతూనే ఉందాం, దేవుని సేవించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు ఒక నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా ఏదైనా విషయాలు తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com. హే ఫ్రెండ్స్,
మరలా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ ప్రతి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి మిమ్మల్ని ముందుకు నడిపించి ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు